నాన్-వెజ్ లవర్స్ అయితే ఈ రీల్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే జ్యూసీ టెండర్ డెలిషియస్ లామ్ షాంక్ మండి ఎట్లా చేద్దామో చూద్దాం. అదేనండి నల్లి బొక్కల మండి అన్నమాట. సో ముందుగా మ్యారినేషన్ కోసం ఒక మిక్స్చర్ ప్రిపేర్ చేసుకోవాలి. అదే కొంచెం ఆయిల్ పోసుకొని తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తప్పకుండా వేయండి, ఫ్రెష్ చేస్తే చాలా బాగుంటుంది. వేసుకొని ఒక పేస్ట్లా చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆ లామ్ షాంక్స్ని మంచిగా వాష్ చేసుకొని, ఏం కట్ చేయని అవసరం లేదు, అదే మంచిగా ఉడుకుతుంది. మంచిగా ఇవి మ్యారినేట్ చేసుకొని ఒక 1 hour పక్కన పెట్టుకొని, ఒక ప్రెషర్ కుక్కర్లో ఆ మసాలా అంతా వేసేసి ఆల్మోస్ట్ ఒక 2 glasses వాటర్ పోసి 50 minutes మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఎన్ని విజిల్స్ వచ్చినా పర్వాలేదు, కానీ 50 minutes అయితే పడుతుంది. ఇప్పుడు ఇంకొక దాంట్లో అది మొత్తం ప్రెషర్ అంతా పోయినాకనే తీయాలి. అండ్ ఆ వాటర్, ఆ స్టాక్ ఉంటుంది కదా, మనం రైస్లోకి యూజ్ చేస్తాం, ఆ ఫ్లేవర్ సూపర్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక పాన్లో ఆయిల్ పెట్టుకొని దాంట్లో హోల్ స్పైసెస్ అన్నీ చూపించినట్టు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఉప్పు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా వేసుకొని ఫ్రై చేయండి. నేను 1 cup రైస్కి అది స్టాక్ ఇంకా వాటర్ కలిపిన మిక్స్చర్ని 2 cups వేస్తున్నాను. రైస్ అంతా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత పొడిగా డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని అట్లా మండిలాగా అరేంజ్ చేసుకొని తినండి. ఆ పీసెస్ని పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్ కూడా మీదికి వెళ్ళి చల్లుకొని కుమ్మేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.